హలో గైస్ అందరికీ ఫైనలీ మనకి శాండిగో కామికాన్లో గాడ్ ఆఫ్ వార్ లాఫెయ్ నుంచి న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ అయితే February 16, 2027లో రిలీజ్ అవుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ వచ్చేసింది కాబట్టి మనకి ఇంకో 6 months అయితే ఉందన్నమాట. సో 6 monthsలో మనకి గేమ్ అయితే వచ్చేస్తుంది. ఇదే కాకుండా గాడ్ ఆఫ్ వార్ లాఫెయ్ తర్వాత వచ్చే క్రేటోస్ గేమ్ని కూడా అఫీషియల్గా కోరీ బార్లాగ్ అనౌన్స్ చేశాడు. అండ్ ఈ క్రేటోస్ గేమ్ ఏదైతే ఉందో ఇది గాడ్ ఆఫ్ వార్ లాఫెయ్తో డైరెక్ట్గా కనెక్ట్ అవుద్దంట. సో దట్ ఈస్ ప్రెటీ ఇంట్రెస్టింగ్. అండ్ ఓ బాయ్, ఒక క్రేజీ డీటెయిల్ ఉంది. ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరూ ఒక సెల్ఫీ వీడియో దిగారనమాట. అంతా ఓకే, బాగానే ఉంది. బట్ ఒక్కసారి క్రిస్టోఫర్ జడ్జ్ వేసుకున్న ఈ లాకెట్ని చూడండి. ఇది ఐ ఆఫ్ హోరస్ అనమాట, ఈజిప్షియన్ మిథాలజీకి సంబంధించింది. సో క్రేటోస్ నెక్స్ట్ గేమ్ వచ్చేది ఈజిప్షియన్ మిథాలజీ సెట్ అయి ఉంటుంది అని చెప్పి ఒక చిన్న డీటెయిల్ లాగా అనుకోవచ్చా? వీ డోంట్ నో, చెప్పలేం. బట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే కొత్త ట్రైలర్ కానీ గేమ్ ప్లే కానీ ఏం రాలేదు. జస్ట్ రిలీజ్ డేట్ని మాత్రమే అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు మనం కంప్లీట్ పిక్చర్ చూసుకుంటే గాడ్ ఆఫ్ వార్ లాఫెయ్ February 16కి అండ్ గాడ్ ఆఫ్ వార్ రీమేక్స్ వస్తున్నాయి. అవి కంప్లీట్లీ 3 games అనమాట. అండ్ గాడ్ ఆఫ్ వార్ నెక్స్ట్ గేమ్, అదే క్రేటోస్ గేమ్ ఏదైతే ఉందో అది మేబీ మనం 2029లో చూస్తామేమో అనిపిస్తుంది. జస్ట్ స్పెక్యులేషన్ మాత్రమే. బట్ అది కూడా PS5కి రిలీజ్ అవుతుంది పక్క. PS6 ఎక్స్క్లూజివ్ అయితే ఏమి ఉండదు. బట్ ఒకవేళ సోనీ మాస్టర్ ప్లాన్ వేసి PS6ని ఎక్కువగా అమ్మాలని అనుకుంటే స్టార్టింగ్ ఫేజ్లో గాడ్ ఆఫ్ వార్ 6ని PS6 ఎక్స్క్లూజివ్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అవి చాలా తక్కువ నన్ను అడిగితే. మోస్ట్లీ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఎందుకంటే మనం ప్రీవియస్గా చూసుకున్నా కూడా గాడ్ ఆఫ్ వార్ గేమ్స్ మనకి క్రాస్ జెన్ టైటిల్స్ కానీ రిలీజ్ అని కన్సోల్ టు కన్సోల్ చేంజ్ అవుతున్నప్పుడు గాడ్ ఆఫ్ వార్ ఎసెన్షన్ ఒక్కటి తప్ప. అండ్ ఈ కొత్త గాడ్ ఆఫ్ వార్ గేమ్ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో మనకి ఇంకా తెలియదు. కోరీ బార్లాగ్ అయితే షేర్డ్ మ్యాక్స్, బికాజ్ అతను క్రియేటివ్ హెడ్ అనమాట శాంటా మోనికా స్టూడియోస్కి. మీనింగ్ ఈ అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, రీమేక్స్, ఇప్పుడు వచ్చే లాఫెయ్ గేమ్ అండ్ నెక్స్ట్ వచ్చే క్రేటోస్ గేమ్, వీటన్నింటిని సూపర్వైజ్ చేస్తారంతే. సో స్టూడియో వెటరన్స్ అయినా బ్రూనో వెలాస్కస్ ఆర్ మిహియర్స్ అయితే కూడా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈ క్రేటోస్ గేమ్ ఏదైతే ఉందో అది లాఫెయ్ గేమ్తో డైరెక్ట్గా కనెక్ట్ అవుద్దని కన్ఫర్మ్ చేశారు కదా. సో విన్నో ఈ ఎవ్రీవన్ అనే రెలంలో టైం అనేది డిఫరెంట్గా వర్క్ అవుతుంది. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఒకే టైంలో ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. సో లాఫెయ్ గేమ్ ట్రైలర్లో ఈ పాయింట్లో మనం క్రేటోస్ని చూస్తాం కదా. సో మేబీ ఇది ఫ్యూచర్ నుంచి వచ్చిన క్రేటోస్ అయితే అయ్యి ఉండొచ్చు. మీనింగ్ క్రేటోస్ నెక్స్ట్ గేమ్లో ఈజిప్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ జరిగిన గాడ్ ఫైట్స్లో ఆర్ క్రేటోస్కి ఏదైనా ఎబిలిటీ రావచ్చేమో. సో అందుకే ఎవ్రీవన్ అనే రెలంకి తను అనుకున్నట్టు టెంపరీగా రాగలుగుతాడని అయితే నేను అనుకుంటున్నా. సో ఈ డిస్కషన్ వేరే వీడియోలో చేద్దాము, ఈ వీడియోలో వద్దు, లెంతీ అయిపోద్ది. సో ఇవన్నమాట గేమ్స్ రిలేటెడ్ ఇన్ఫో. అండ్ అమెజాన్ షో ఏదైతే ఉందో ప్రజెంట్ దాన్ని ఆపేస్తున్నారు. బికాస్ తెలిసిందే రయన్ హస్ట్కి ఇంజరీ అయింది అండ్ క్రేటోస్ యాక్టర్ని కూడా మళ్ళీ రీకాస్ట్ చేస్తున్నారు. బట్ నేను రీసెంట్గా కొన్ని ఓల్డ్ ట్రైలర్స్ అయితే విజిట్ చేస్తున్నా మూవీస్వి. దాంట్లో లోగన్ మూవీ ట్రైలర్ కూడా చూసాను అనమాట. అండ్ యాక్చువల్లీ థింక్ హ్యూ జాక్మన్ క్రేటోస్గా సెట్ అవుతాడని అయితే అనిపిస్తుంది. లైక్ మీరు చెప్పండి, వాట్ డూ థింక్? ఎస్పెషల్లీ ఈ లుక్ చూడండి. అండ్ ఐ కెన్ యాక్చువల్లీ ఇమాజిన్ క్రేటోస్ దేర్. సో ఎనీవే, ఈ షో అయితే మనకి ఇయర్ ఎండ్ వరకు కూడా షూటింగ్ స్టార్ట్ అవ్వదు. సో దట్స్ వెరీ సాడ్. అండ్ రయన్ హస్ట్ కూడా తన ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టాడు అనమాట. ఒక యాక్టర్ మాట్లాడుతుంది. సో ఈ యాక్టర్కి కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇంజరీ అయిందంట. కానీ అతను ఆ రోల్ అయితే చేశాడంట ఈవెన్ దో ఇంజరీ అయినా కూడా, బికాజ్ ఆ రోల్ ఎలా అన్నా చేయాలని ఫిక్స్ అయ్యాడంట. సో ఐ థింక్ రయన్ మస్ట్ బి ఫీలింగ్ వెరీ బ్యాడ్ మ్యాన్. ఐ మీన్ వన్స్ ఇన్ లైఫ్ టైం రోల్ ఇది క్రేటోస్ లైవ్ యాక్షన్ క్యారెక్టర్ అనేది. బట్ సాడ్లీ హీస్ మెట్ విత్ అన్ ఇంజరీ. అండ్ ఈ అమెజాన్ సిరీస్ డిలే అవ్వడం వల్ల రీమేక్స్ కూడా డిలే అయ్యే ఛాన్స్ ఉంది. బికాజ్ ఈ సిరీస్లో మనకి గ్రీక్ స్టోరీ అయితే ఉండదు కదా, నార్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ సిరీస్కి కొత్తగా వచ్చిన వాళ్ళు క్రేటోస్ పాస్ గురించి తెలుసుకోవాలి అంటే మీరు కొత్తగా రిలీజ్ అయిన రీమేక్స్ ఆడి తెలుసుకోండి అని చెప్పి సోనీ మార్కెట్ చేయొచ్చు. అండ్ అది వర్కౌట్ కూడా అవుతుంది. సేమ్ లాస్ట్ ఆఫ్ అస్కి కూడా అలానే చేశారు. సిరీస్ రిలీజ్ అవుతున్న టైంలో లాస్ట్ ఆఫ్ అస్ పార్ట్ 1 రీమేక్ని అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ కూడా అదే చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎట్ లాస్ట్ February మంత్ చూసుకుంటే ఇయర్లో ఉన్న September మంత్ అయితే మళ్ళీ గుర్తొస్తుంది. ప్యాక్డ్ ఉందన్నమాట. బేసికలీ 12th Tomb Raider లెగసీ ఆఫ్ అట్లాంటిస్ రీమేక్ ఉంది, 16th గాడ్ ఆఫ్ వార్ లాఫెయ్, 18th Persona 4, 23rd ఫేబుల్ ఉంది. అండ్ మెట్రో 2039 కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతుందని చెప్పారు. బట్ ఇంకా ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ అయితే చెప్పలేదన్నమాట. అండ్ ఈ 6 monthsలో అంటే ఈ జూలై నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు ఇంకా చాలా గేమ్స్ అయితే అనౌన్స్ చేస్తారు ఫిబ్రవరిలో. సో ప్యాక్డ్ అయితే ఉంటుంది ఫెబ్ మొత్తము. సో ఇప్పటికైతే నేను టోమ్ రైడర్ లెగసీ ఆఫ్ అట్లాంటిస్ అండ్ గాడ్ ఆఫ్ వార్ లాఫెయ్ పక్కా ఉంటా. అండ్ ఫేబుల్ అండ్ మెట్రో 2039 ఇలా అన్న Day 1 గేమ్ పాస్ గేమ్స్ కాబట్టి అవి కొనాల్సిన అవసరం అయితే లేదు. గేమ్ పాస్ అల్టిమేట్ అన్న ఆర్ గేమ్ పాస్ పీసీ ఉంటే సరిపోద్ది. సో ఇది గైస్ మన వీడియో ఆన్ గాడ్ ఆఫ్ వార్ అప్డేట్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ ప్లేయింగ్ యువర్ ఫేవరెట్ గేమ్, వాచ్ యువర్ ఫేవరెట్ గేమ్ అండ్ బై.